మనం లాస్ట్ వీడియోలో శాతకర్ణి గారి గురించి చూసాం. శాతగారు గారి తమ్ముడు యొక్క మరి కన్హనుడు కృష్ణుడి గురించి చూసాం. ఇప్పుడు శ్రీముఖుడు గారి యొక్క కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి గారి యొక్క పరిపాలన విధానం గురించి మనం చూసుకుందాం. ఈ యొక్క మొదటి శాతకర్ణి గారు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలన చేశాడు, తన కాలం ఏమిటి, ఆయనకున్నటువంటి బిరుదులు ఏంటి, ఆయన చేసినటువంటి పాలనలో సురక్షితమైన పాలన ఏది, ఏ విధంగా బ్రాహ్మణుల పట్ల ఉన్నాడు, ఇవన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. శ్రీముఖుడు గారి తర్వాత తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి గారు క్రీస్తు పూర్వం 197 నుండి 179 కాలం వరకు పరిపాలించినట్లుగా చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మరి వారి యొక్క సందేహాలను వివరించి వారు ఈ యొక్క శాతవాహన కాలంలో మొదటి శాతకర్ణి గారు పరిపాలన చేశాడు అని వారు లెక్కించడం జరిగింది. సుమారుగా మొదటి శాతకర్ణి గారు తన యొక్క రాజుల పాలనలో 18 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజ్య పరిపాలన చేయటం జరిగింది. ఈ 18 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనకి 3 రకాల బిరుదులు ఇవ్వడం జరిగింది. ఒకటి దక్షిణాధిపతి, అప్రతపది, ఏకవీర చక్రవర్తి అన్నటువంటి బిరుదులు. ఈ 3 కలిగినటువంటి మొదటి వ్యక్తిగా కూడా ఈ యొక్క మొదటి శాతకర్ణి గారిని మనం వర్ణించడం జరుగుతుందన్నమాట. మరి పురాణాలు బట్టి మనం చూస్తే ఇతనికి 2 బిరుదులు ఉన్నట్లుగా ఉన్నాయి. ఒకటేంటంటే మహాన్ అన్నటువంటి ఒక బిరుదు ఉంది, రెండోది మల్లకర్ణ అన్నటువంటి బిరుదు ఉంది. అంటే అటు పురాణాల ప్రకారంగాను మరి బిరుదుల ప్రకారంగాను చూసినట్లయితే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తి, మరి తన యొక్క పరిపాలనలో ప్రజలకు సుభిక్షమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి, తన యొక్క దేశాన్ని మరి కాపాడుకుంటూ తన యొక్క పాలనా కాలంలో ఎదుటివారి మీద మరి యుద్ధాలు చేసి మరి వారిని ఓడించి వారి యొక్క రాజ్యాలను కూడా ఈ యొక్క శాతవాహనుల యొక్క రాజ్యంలో కలుపుకొని ప్రజలందరూ కూడా ఒక సువిశాలమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తిగా ఈ యొక్క మొదటి శాతకర్ణి గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శాతకర్ణి మొదటి శాతకర్ణి ధైర్య సాహసాలకు కానీ తెలివితేటలకు కానీ తన యొక్క విద్యోపాసనకు కానీ మరి యుద్ధ విద్యలకు కానీ చాలా నైపుణ్యం కలిగినటువంటి వాడిగా చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నాను అనమాట. ఈ యొక్క శాతకర్ణి గారి యొక్క మొదటి భార్య మరి నాగానికనం. ఈ యొక్క నాగాగఢ్ శాసనం అంటుంది నాగానికం పేరు మీద వేయడం జరుగుతుందన్నమాట. ఈ నానాగఢ్ శాసనం ఎవరి పేరు మీద వేశారంటే నానానిక గారి పేరు మీద వేశారు. ఎందుకు వేశారంటే ఆ యొక్క వైఫ్ ఆఫ్ శాతకర్ణి గారు వేయించిన శాసనంలో ఇది ప్రతి ముఖ్యమైనటువంటి శాసనంగా మనం దీన్ని పరికరించవచ్చు అన్నమాట. రాజ్యాన్ని మరి కొన్ని భాగాలుగా కూడా విభజించడం జరిగింది. రాజ్యపాలన చేయాలంటే రాజ్యం మొత్తం కూడా మరి రాజుగారికి అందరికీ కంట్రోల్ ఉండాలంటే కష్టం కాబట్టి ఆ రాజ్యాన్నిటిని కూడా 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ యొక్క భాగాలంటే మనం చూద్దాం. రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ 4 భాగాలుగా ఎందుకు విభజించారంటే రాజుగారు పరిపాలన చేసినప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా అక్కడ రాజుగారికి తెలియాలి. ఏ ప్రాంతంలో ఏ విధమైనటువంటి పాలన జరుగుతుంది, ప్రజలు వారి యొక్క అభిప్రాయాలను ఎవరు చెప్పాలనుకుంటున్నారు, ఈ యొక్క అభిప్రాయాలు ప్రజలకు మరి ఎలా చేరాలి, ప్రజల యొక్క సలహాలు కానీ మరి వారి యొక్క సందేహాలు కానీ ఏ విధంగా చేరాలి అని ఆలోచించి మరి ఆనాటి కాలంలో మరి ఆ యొక్క రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఈ రాజ్య పరిపాలన విషయంలో రాష్ట్రాలు అనేటువంటి స్టేట్ మొత్తం కూడా రాజుగారి ఆధీనంలో ఉంటుందన్నమాట. రాజుగారు చేసేటువంటి శాసనాలు కానీ తను ఏమైతే చెప్పదలుచుకున్నాడో ఆ యొక్క ఆజ్ఞల్స్ కానీ వారు చేసేటువంటి జారీ చేసేటువంటి ఆజ్ఞలు కానీ ఇవన్నీ కూడా రాజుగారి దగ్గర ఉంటాయి అన్నమాట. ఈ యొక్క రాష్ట్రాలను మళ్ళీ ఆహారాలుగా విభజించడం జరిగిందనమాట. అంటే రాజు తర్వాత తమ యొక్క బంధువులు కానీ మరి యొక్క
కుమారులు కానీ ఈ యొక్క ఆహారం ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటారు. అంటే రాజుగారికి సమాచారం కావాల్సినప్పుడు వీరు రాజుగారికి ఆ యొక్క సలహాలను అందించడానికి మరి అవకాశంగా ఉంటుంది. మూడోది వచ్చిన తర్వాత విషయాలుగా పరిగణించడం జరుగుతుందన్నమాట. ఈ విషయాలు పరిపాలించేటటువంటిది ఆ యొక్క విషయాధిపతి అని అతన్ని పరిగణించడం జరుగుతుంది. అంటే ఆ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా క్రోడీకరించి రాజుగారికి ఈ యొక్క విషయాధిపతి అన్నటువంటి అతను ఈ యొక్క విషయాన్ని కూడా మరి ఆహారం ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రాజుగారి యొక్క సంబంధులకు మరి యొక్క రాజుగారి యొక్క కుమారులకు తెలియజేసినప్పుడు అది రాజు యొక్క సమక్షంలోకి వెళ్తుంది. నాలుగోది వచ్చిన తర్వాత విలేజ్ అంటే గ్రామాలకు సంబంధించినటువంటిది. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామ సమస్యలు మొత్తం కూడా వివరించి ఆ గ్రామాధికారికి తెలియజేస్తారు. గ్రామాల గురించి ఇక్కడ రేపు ఎగ్జామ్లో ఒక బిట్టు అడగడానికి చాలా అవకాశం ఉంది. లేదా మ్యాచింగ్లో మటుకి 100కి 100% రేపు ఈ యొక్క ప్రశ్న కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంది. రేపు ఎగ్జామినర్ గారు ఏ విధంగా అడగచ్చు అంటే, శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో వారు తమ యొక్క రాజ్యాన్ని పరిపాలనను ఎన్ని భాగాలుగా విభజించారు. శాతవాహనులు తమ యొక్క పరిపాలనను ఎన్ని విభాగాలుగా విభజించారు అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఏ బి ఇటు మ్యాచింగ్ ఇస్తాడు, 1 2 3 ఇస్తాడు, ఇటు ఏబిసిడి 4 ఇస్తాడు అనమాట. ఈ 4టిని మ్యాచింగ్ పెడతాడు. మ్యాచింగ్లోనే ఈ బిట్టు రావడం జరుగుతుంది. లేదు డైరెక్ట్గా ఇంకో విధంగా కూడా ఈ విధంగా కూడా అడుగుతానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క శాతవాహనుల కాలంలో వారు పరిపాలన విధానాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు. శాతవాహనుల కాలంలో పరిపాలన విధానాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనం చూసాం. 1 రాష్ట్రాలు, 2 ఆహారాలు గాను, 3ది విషయాలు గాను, 4ది విలేజ్ గాను. ఈ 4 ఇచ్చి మరి వేరే విధమైనటువంటి 4 ఇస్తాడు. వీటిలో సరైన దానిని ఎన్నుకొని సరైన సమాధానం గుర్తించండి అంటాడు. ఈ విధంగా పరిపాలనా సౌలభ్యం మరి వారికి అనుకూలంగా ఉండడానికి 4 విధాలుగా విభజించారనమాట. మరి ఈ యొక్క విషయాల గురించి మనం చూసినట్లయితే గుల్మా అంటే విషయాలకు విలేజ్కి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ యొక్క గుల్మా అనేటువంటి గ్రామ విలేజ్లో ఉన్నటువంటి అధికారి వారి యొక్క పరిశీలించి సమస్యలు మొత్తం కూడా క్రోడీకరించి తగినటువంటి పరిష్కారంను చేసేటువంటి వ్యక్తిని గుల్మా అంటారు. ఒక విలేజ్లో ఒక గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా పరిశీలించి ఆ యొక్క సమస్యలకు పరిష్కారం చెప్పి వాటిని మరి ఆ యొక్క ప్రాంతంలో సవ్యధమైనటువంటి మార్గంలో ఆలోచించి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసేటువంటి వాడిని గుల్మా అంటారు. రెండోది గుల్మా అన్నటువంటిది కొన్ని గ్రామాలు మరియు ఆ గ్రామంలో రక్షక భటులు వారిగా పరిగణించడం జరుగుతుందన్నమాట. మూడోది ఏంటంటే గౌతిక అంటే రాజ్య సరిహద్దులు కాపాడేటువంటి వాడిని గౌతిక అంటారు. ఈ రాష్ట్రంలో మరి యొక్క సరిహద్దులు ఉన్నాయి. ఆ సరిహద్దుల్లో వేరే ప్రాంతం ఉన్నటువంటి వేరే రాష్ట్రాలు ఉన్నటువంటి వేరే దేశాలు ఉన్నటువంటి వారు వచ్చి మరి దండయాత్ర చేయకుండా దాడి చేయకుండా వారి యొక్క దేశాన్ని ఆక్రమించుకోకుండా ఉండడానికి ఈ యొక్క గౌతిక అనేటువంటి రాజ్య సరిహద్దుల యొక్క పరిపాలకులని కాపలాదారుని నియమించడం జరుగుతుందన్నమాట. శాతవాహనుల రాజ్యం సరిహద్దులు మరి రక్షకులుగాను మరి గౌళి అని కూడా అనడం జరుగుతుంది. ఈ విధంగా మరి యొక్క మొదటి శాతకర్ణి తన యొక్క రాజ్యాన్ని విస్తరించుకుంటూ మరి అనేకమైనటువంటి విభాగాలుగా తన యొక్క దేశాన్ని విస్తరించుకుంటూ చేస్తాడనమాట. ఇతను పరిపాలించినటువంటి సందర్భంలో మరి ఆ యొక్క బ్రాహ్మణులకు ఏ విధమైనటువంటి మరి విపత్తులు కానీ మరి వారికి ఆర్థికపరమైనటువంటి అవసరాలు కానీ వచ్చినప్పుడు ఈ యొక్క మొదటి శాతకర్ణి గారు చాలా సహాయం చేసేటువంటి. అందుకే ఈ యొక్క మొదటి శాతకర్ణి గారి యొక్క కాలంని ఈ యొక్క శాతవాహనంలో మరి చాలా సురక్షితమైనటువంటి పాలనగా వారు గుర్తించడం జరుగుతుంది. మరి బ్రాహ్మణులకు ఆనాటి కాలంలో మరి అనగారినటువంటి వారికి ఈ శాతవాహన్ గారు చాలా బహుమతులు మరి కొన్ని దానాలు ఇచ్చాడు. మనం ఇప్పుడు వాటిని చూద్దాం. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయటం, వారిని ఆదుకోవటం. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే 36,000 కర్షకులకు
మరి ఆనాటి కాలంలో మొదటి శాతకర్ణి గారు దానం చేసి వారిని ఆదుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి 44,000 గుర్రాలను బ్రాహ్మణులకు దానం చేసి వారిని ఆదుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 9,000 మరి గుర్రాపులు వారికి సంబంధించినటువంటి పిల్లలను కూడా వారికి దానం చేసి ఆనాటి కాలం నుండి బ్రాహ్మణులను ఆదుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా 1000 మరి గాడిదలను కూడా మరి ఆనాడు ఆయన దానం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 10 ఏనుగులు యొక్క శాతకర్ణి గారు ఆ యొక్క బ్రాహ్మణులకు దానం చేసి వారిని ఆదుకున్నట్లు చూస్తున్నాం. ఈ విధంగా 13 గ్రామాలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి పోషణకు కావాల్సినటువంటి విలువలు, వారికి కావాల్సినటువంటి జీవనాధార సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా వారికి అందించి ఆ యొక్క ప్రోక్షకులుగాను మరి పురోహితులుగాను వారిని కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా సమకూర్చి వారికి కావాల్సినటువంటి ఆర్థిక అవసరాలు కానీ, వారికి కావాల్సినటువంటి వనరులు కానీ, వారికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా సువిశాలమైనటువంటి మార్గంలో స్థాపించి వాటిని ఏర్పరచాడు. కాబట్టి ఇతని యొక్క కాలంలో ప్రజలు సుఖంగా, సంతోషంగా, సౌఖ్యాలతో ఉన్నారు. అందువలన శాతవాహనులో ఈ యొక్క మొదటి శాతకర్ణి అనేటువంటి వాడు చాలా గొప్పవాడు, చాలా ప్రజల్లో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా శాతవాహనంలో ఎక్కువ బిరుదులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా కూడా ఈ యొక్క మొదటి శాతకర్ణి గారిని మనం వర్ణించడం జరుగుతుంది. ఈ శాతకర్ణి గారి యొక్క పేరు మరి ఆయన యొక్క భార్య పేరు మీద వేసినటువంటి శాసనమే నానాఘట్ శాసనం. తన యొక్క భార్య అయినటువంటి నాగానికం ద్వారా ఈ యొక్క నానాఘట్ శాసనం అటువంటిది వేయడం జరిగింది. ఈ యొక్క నానాఘట్ శాసనం వేసినటువంటి వారు మరి ఎవరంటే శాతకర్ణి వేయించడని పురాణాల ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. విలువైనటువంటి సమయం మరి ఈ యొక్క పరీక్షల్లో ప్రతి ఒక్క విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని మేము చేస్తున్నాం. కాబట్టి ప్రతి దాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసి చదివి మరి నేను ఆ యొక్క ఆదర్శ యొక్క బుక్స్ని గ్రహించి వాటి యొక్క సారాంశంను వాటిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ యొక్క భాగాలను నేను క్రోడీకరించి రాయటం జరుగుతుంది. కనుక మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని, ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి మీకు అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే నాకు పంపించగలిగినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను నేను స్వీకరించి వాటిని మరి 100% కంటెంట్తో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేయడానికి నా వంతు సహకారంగా నేను అందిస్తాను. అందరికీ థ్యాంక్ యూ.